ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం, ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లాగేసుకోవడం, అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు. 14-19 ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా, డిమాండ్ డ్రివన్. అవసరం కొద్ది ప్రజలు అడుగుతారు, షాపుల్లో ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు, పంపిస్తాడు. ఏదైతే బ్రెవరీస్ కార్పొరేషన్ అందరికి సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి. వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు, డిస్క్రిషనరీ ప్రొసీజర్ పెట్టారు, కొల్యూషన్. వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది, వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు. ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి, ప్రొడక్షన్, హోల్సేల్, రీటైల్ షాప్స్, ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ ఆఫ్ క్లయింట్స్, లోకల్ ప్రొడ్యూసర్స్, సప్లయర్స్, కిక్ బ్యాక్స్, ఇవన్నీ జరిగి అల్టిమేట్గా ఎంఎన్సి బ్రాండ్స్ అన్నీ డిజపియర్ అయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్, ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను, మద్యం అనేది ఒక వ్యసనం. రెండోది, పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికి, కష్టాన్ని మర్చిపోవడానికి ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు. ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే అది నేను మీటింగ్లో కూడా చెప్పాను. కానీ దాన్ని అలా బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారు, 31 బ్రాండ్ 180 ml అంతవరకు ఉండేటివి 50-70 రూపాయలకు వచ్చేది. అలాంటిది 5 ఏళ్లలో మీరు చూస్తే 2,69,71,788 కేసెస్ అమ్మేవాళ్ళం. దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే కొద్దికి 19-24 ఈ బ్రాండ్స్ అన్ని డిసపియర్ అయిపోయాయి. 2 బ్రాండ్స్ ఉన్నాయి. సేల్ వచ్చి 8,459 కేసెస్ మాత్రం అమ్మారు. అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి 99.97% ఆ బ్రాండ్ లేకుండా చేశారు, రేట్లు పెంచేశారు. నెక్స్ట్, ఇక్కడ మీకు జరిగింది, అక్కడ పేదవాడికి అందుబాటులో లేకుండా చేశారు, కొనుగోలు శక్తి తగ్గిపోయింది, రేట్లు పెంచారు. కొంతమంది దానివల్ల మొత్తం తాగడానికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది, భోజనం కొంతమంది డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు. ఇక్కడికి వచ్చేప్పుడు గ్రాబింగ్, ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, సబ్లీజెస్ లాగేసుకున్నారు, న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. 19-24 సబ్లీజెస్ న్యూ ప్లేయర్స్ మీరు చూస్తే 60% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, 20 IMFL డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు. మామూలుగా IMFL బ్రేవరీస్ అంటే బీర్ తయారు చేయడానికి, డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి, అవన్నీ కూడా 26 మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు. అధాన్ ఎప్పుడొచ్చింది, అది డిసెంబర్ 19. గ్రేసన్స్, లీలా, JR అసోసియేట్స్, PV స్పిరిట్స్ మార్చి 2020. ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే 2,000 లక్షల ప్రూఫ్ లీటర్స్, 20,356 కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీలు అమ్మగలిగాయి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు. విశాఖ డిస్టిలరీ, అధాన్, ల్యాంగేట్, లీలా. PMK డిస్టిలరీ, అధాన్, సన్రైజ్, దివ్యం, PV స్పిరిట్స్, లీలా అండ్ NV డిస్టిలరీస్. పెరల్ డిస్టిలరీ forced to stop operations, not placing orders, not permitting sales of USL brands. వాళ్ళందరిని రిస్ట్రిక్ట్ చేసి అమ్మనీయకుండా చేశారు. ఎస్వీర్ డిస్టిలరీ forced to stop operations,
not placing orders, not permitting sales of USL brands, Spy Agro Industries, Adhan, NV Distilleries. ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజుకు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా. నెక్స్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజుకు కానీ ఇంకొక పక్కన బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు. డిస్క్రిషనరీ, నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ వీళ్ళే పెట్టుకోవడం, మొత్తం డబ్బులంతా వసూలు చేసుకోవడం ఇవన్నీ చేశారు. ఇక్కడ 2014-19 ఆటోమేటిక్ ఆర్డర్ ఫర్ సప్లై OFS అని పెట్టాం. ట్రాన్స్పరెంట్ ఫార్ములా, మార్కెట్ డ్రివన్. 19-24 మాన్యువల్ మోడ్, డిస్క్రిషన్ ప్రాక్టీసెస్, మేజర్ MNCకి కుండా చేయడం, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళ మనుషులకు పెట్టుకోవడం, కొల్యూషన్ అవ్వడం మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. 38 న్యూ బ్రాండ్స్ IMFL, 28 IMFL, 10 బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ 1924లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది లో క్వాలిటీ, చాలా డేంజరస్ ఫర్ హెల్త్. అవి కూడా ఫిగర్స్ ఉన్నాయి. 7 కంపెనీస్ NSJ, అదాన్, లీలా, NV, B9, సోనా, మోనాక్, ఓనర్ వీళ్ళంతా చూస్తే ఆల్ న్యూ బ్రాండ్స్. సేల్ వాల్యూ 15,843 కోట్ల రూపాయలు 7 కంపెనీలు చేసే పరిస్థితికి వచ్చారు. 2021 న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్, SNJ 63% స్టాక్ హోల్డ్ విత్ MRP 150, అంటే 150 రూపాయల లోపల ఉండే MRPలు వీళ్ళే మొనోపలీ చేశారు. 63%, 180 ml. అంటే 21 మొత్తం కొత్త బ్రాండ్ డామినేట్ చేస్తుంది అక్కడ. 21-22లో న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్, SNJ, లీలా 43% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 150, 180 ml. న్యూ బ్రాండ్స్ SNJ 65% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 120, 180 ml. 22-23 న్యూ బ్రాండ్స్ ఆఫ్ SNG 43% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 140, 180 ml. అంటే ఏ విధంగా క్యాప్చర్ చేశారో కంపెనీని మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్లే చేసి ఆర్డర్ తీసుకొని బలవంతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్గా మొత్తం సప్లయర్ వైజ్ MNCలు, నేషనల్ కంపెనీస్ 53.21% 18-19లో వాళ్ళ ప్రజెన్స్. 23-24కు 5.25% పడిపోయింది. కిందన కొత్త బ్రాండ్స్, లోకల్ కంపెనీలు నేను చెప్పిన ఇంతకుముందు బ్రాండ్స్ అన్ని 23-24కి 43.48, 18-19లో 16.96. అందులో కూడా కంపెనీస్ పేర్లు ఇచ్చాం. యునైటెడ్ స్పిరిట్స్ అని, బెర్నార్డ్ రిచార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, MS అలైడ్ బ్లెండర్ డిస్టరీస్ అని, ఈ విధంగా ఇవన్నీ కొత్తవి ఎమర్జ్ అయినాయి. అవన్నీ కూడా పాతవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ చాయిస్ అనేది 35,80,35,28,598 కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్దిగా 5,67,000 మిగిలారు వాళ్ళు కొద్దిగా. కొన్ని అయితే మీరు చూస్తే HD హెవెన్స్ డోర్ విస్కీ అని 21,07,527 ఉంటే 0 అయిపోయారు. ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ అది చూస్తే 20 లక్షలు ఉంటే 7కి వచ్చారు. మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకొక పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో 0 ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ, నేను చెప్పాను భూమ్ భూమ్ అని, అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో చేసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్ని పెట్టి.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సి డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు 18-19లో ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19లో ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి 0 అయిపోయినాయి, చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ 0 ఉండేటివి 12 లక్షలు ఇమారీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగి అలవాట్లేదు, కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ బూమ్ అని. ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్ దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రీవరీస్కి, 9 other కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ దీనివల్ల నెట్ ఏం జరిగింది అని ఊరికే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక క్యాలిక్యులేషన్. దీనికంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇది కేస్ కింద తీసుకునింది ఒక స్ట్రీమ్, రెండో స్ట్రీమ్ ఎన్డీపీఎల్. ఏ షాప్లో కూడా బిల్ ఇవ్వాల, ఏ షాప్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అంటే అక్కడ ఉండే దాన్ని వీళ్ళు తయారు చేసినటువంటి ఎన్డీపీఎల్ అక్కడ పంపించి అవి కూడా అమ్ముకున్నారు. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినప్పుడు సప్లై ఆర్డర్ ఆఫ్ లిక్కర్ బీర్, మార్కెటింగ్ ఆఫ్ బ్రాండ్స్, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, ఇంత అని ఇస్తే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్డర్. ఒక కేస్ ఐఎంఎల్ ఎంత ఉందో దానికి ఇస్తే దానికి రిలీజ్ చేసేవాళ్ళు, బీర్కి చేసేవాళ్ళు. ఇది ఊరికే ఎస్టిమేషన్ రేపు రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ పోయింది కూడా ఎతకాలి, కూడా మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్గా 2000 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, 200 రూపాయలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఎం చంద్రబాబు సిఐడి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు.